ఓకే, సో మనం ఇప్పుడు ఫస్ట్ టాపిక్ మన రాజ్యాంగానికి సంబంధించి ఫస్ట్ టాపిక్ అనేది స్టార్ట్ చేసుకుందాం. ఈ ఫస్ట్ టాపిక్ మనకి ఏముంటుందంటే భారత రాజ్యాంగము, చారిత్రక నేపథ్యము, రాజ్యాంగ పరిషత్ అనేది మనకు ఉండేటువంటి ఫస్ట్ టాపిక్. ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో భారత రాజ్యాంగము, చారిత్రక నేపథ్యము. భారత రాజ్యాంగము, చారిత్రక నేపథ్యం అనేది మనకు ఉండేటువంటి ఫస్ట్ టాపిక్. అదేవిధంగా రాజ్యాంగ పరిషత్ కూడా. రైట్, సో మనం చూస్తే భారత రాజ్యాంగము, చారిత్రక నేపథ్యము, రాజ్యాంగ పరిషత్ అని చెప్పేసి అంటాము. సో రాజ్యాంగము అంటే ఏంటి అసలు? రాజ్యాంగము అంటే ఒక దేశంలో ప్రజలు, పౌరులు పాటించవలసిన నియమ నిబంధనల పట్టిక. సో రాజ్యాంగము అంటే అర్థం ఏంటంటే ఒక దేశంలో కానీ ఒక రాజ్యంలో కానీ ప్రజలు పాటించవలసిన, ఏం పాటించవలసిన? ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనల పట్టిక అని చెప్పేసి అంటాం. సో ఒక దేశంలో కానీ ఒక రాజ్యంలో కానీ ప్రజలు పాటించవలసిన నియమ నిబంధనల పట్టిక అని చెప్పేసి అంటాం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో మరి మన భారత రాజ్యాంగానికి సంబంధించి అసలు మన రాజ్యాంగ చరిత్ర అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది అని మనము చెప్పుకుంటే, సో 1600 డిసెంబర్ 31 నాడు మన రాజ్యాంగ చరిత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? 1600 డిసెంబర్ 31 నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనతో ప్రారంభమవుతుంది. దేనితో? ఈస్ట్ ఇండియా కంపెనీ. దీన్ని తూర్పిండియా వర్తక సంఘము అని చెప్పేసి అంటారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనతో, దేనితో? ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనతో ప్రారంభమవుతుంది. మరి ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించే నాటికి అప్పుడు భారతదేశానికి రాజు ఎవరున్నారు? ద గ్రేట్ అక్బర్ చక్రవర్తి. ఓకే, భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల్లో గొప్ప మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ చక్రవర్తి గారు 1556 నుండి 1605 వరకు అతడు మనకు మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. సో ఆ పరిపాలిస్తున్న క్రమంలో అప్పుడు అక్బర్ చక్రవర్తి భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది లండన్లో స్థాపించబడింది. ఎక్కడ? లండన్లో. ఇది ఒక ప్రైవేటు కంపెనీగా స్థాపించబడింది. అయితే భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యాపారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే జహాంగీర్ చక్రవర్తి పూర్తి స్థాయిలో. సో ఈ విషయాలు తెలుసుకునే ముందు, మన రాజ్యాంగం గురించి తెలుసుకునే ముందు మనం ఒక 2 పదాలు తెలుసుకోవాలి. ఆ 2 పదాలు తెలుసుకొని మళ్ళీ మనము మన రాజ్యాంగానికి వద్దాం. ఆ 2 పదాలు ఏంటంటే, ఒకటి రాజ్యము, స్టేట్. ఒకటి ఏం తెలుసుకోవాలి? రాజ్యం గురించి తెలుసుకోవాలి. రెండోది ప్రభుత్వం గురించి తెలుసుకోవాలి. రెండోది ఏంటి? ప్రభుత్వం. స్టేట్ అండ్ గవర్నమెంట్. ఈ రెండు పదాల గురించి తెలుసుకోవాలి. అసలు ఒక రాజ్యము, స్టేట్ లేదా దేశము అంటే ఏంది? ఒక రాజ్యానికి ఏముంటే అవి రాజ్యం అవుతాయి అంటే, ఫస్ట్ కంపల్సరీ ఏముండాలంటే ఒక రాజ్యానికి ప్రజలు ఉండాలి. ఏముండాలి? ప్రజలు ఉండాలి. ప్రజలు లేని రాజ్యాన్ని ఊహించుకోలేం.
అవునా? అదేవిధంగా ప్రజలతో పాటు ప్రదేశం ఉండాలి. ఒక రాజ్యానికి ఇంకా ఏముండాలి? ప్రదేశము ఉండాలి. తర్వాత ఇంకేముండాలి? ప్రభుత్వం ఉండాలి. ఒక రాజ్యానికి ఇంకా ఏముండాలి? ప్రభుత్వం అనేది ఉండాలి. ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము. 4వది సార్వభౌమ అధికారం. 4వ లక్షణం ఏముండాలి? సార్వభౌమ అధికారము, సావర్నిటీ అని చెప్పేసి అంటాం. ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమ అధికారం. ఈ 4 లక్షణాలు ఉంటే దాన్ని ఏమంటారంటే రాజ్యము లేదా స్టేట్. స్టేట్ అంటే ఒక దేశంలో రాష్ట్రం కాదు, మొత్తము పొలిటికల్ సైన్స్ ప్రకారము రాజ్యాన్ని మనం స్టేట్ అని చెప్పేసి అంటారు. ఒక రాజ్యానికి ఖచ్చితంగా ప్రజలు ఉండాలి. ఎవరు ఉండాలి? ప్రజలు లేని రాజ్యాన్ని ఊహించుకోలేము. రెండోది ప్రదేశం ఉండాలి. ఖచ్చితంగా ఏముండాలి? ప్రదేశం అనేది ఉండాలి. సో ప్రజలు ఖచ్చితంగా ఉండాలి, ప్రదేశం ఖచ్చితంగా ఉండాలి. ప్రదేశం అంటే భూభాగం. ప్రభుత్వం ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం అంటే ఏంటో చెప్పుకుందాం. తర్వాత సార్వభౌమ అధికారం. సో సార్వభౌమ అధికారం అంటే ఏంది? సావర్నిటీ అని చెప్పేసి అంటారు. అంటే ఎదురు లేని అధికారము లేదా తిరుగు లేని అధికారాన్ని మనం సార్వభౌమ అధికారం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే 2001 డిసెంబర్ 13 నాడు 2001 డిసెంబర్ 13 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే భారత పార్లమెంటు పైన భారత పార్లమెంటు పైన ఉగ్రవాదులు దాడి చేశారు. ఎవరు? 2001 డిసెంబర్ 13 నాడు ఎవరు దాడి చేశారు? భారత పార్లమెంటుపై అఫ్జల్ గురు అనేటువంటి ఉగ్రవాది దాడి చేశారు. దాడి చేస్తే మనం ఊరుకున్నామా? ఊరుకోలేదు. సో 2013 ఫిబ్రవరి 9 నాడు ఉరి తీసాం. ఎందుకు ఉరి తీసాము? సాక్షాత్తు మన భారత సార్వభౌమాధికారానికి చిహ్నమైనటువంటి గుర్తైనటువంటి భారత పార్లమెంటు పైనే దాడి చేశారు కాబట్టి మనం ఉరి తీసాం. కాబట్టి సార్వభౌమ అధికారం అంటే అర్థం ఏంటిది? ఎదురులేని అధికారము లేదా తిరుగులేని అధికారము లేదా సర్వోన్నతమైన అధికారం అని చెప్పేసి అంటాం. సార్వభౌమ అధికారం అంటే అర్థం ఏంటిది? ఎదురులేని అధికారము లేదా తిరుగులేని అధికారము లేదా సర్వోన్నతమైన అధికారం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 2019 ఫిబ్రవరి 14 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే పుల్వామా దాడి ఘటన జరిగింది. పుల్వామా దాడి ఘటన. సో పుల్వామా సంఘటన జరిగిన సంవత్సరం ఏదని మనకు భవిష్యత్తులో అడిగితే మనం ఏం చెప్పాలి? 2019 ఫిబ్రవరి 14 నాడు పుల్వామా సంఘటన అనేది జరిగింది. మరి పుల్వామా సంఘటన జరుగుతున్నటువంటి సందర్భంలో ఏంటి పుల్వామా సంఘటన అంటే జమ్మూ కాశ్మీర్లో మన సైనిక స్థావరాలపైన పాకిస్తాన్కి సంబంధించినటువంటి జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఏం చేశారంటే దాడి చేసి సో మన సైనిక సోదరులు చనిపోవడానికి కారకులయ్యారు. కారకులైతే భారతదేశం ఏం చేసింది? సర్జికల్ స్ట్రైక్ చేసింది. సర్జికల్ స్ట్రైక్ అంటే వాళ్ళ దేశంలోకి వెళ్ళి వాళ్ళపైనే దాడి చేయడం. ఎందుకు? మన సార్వభౌమాధికారానికి చిహ్నమైనటువంటి సాక్షాత్తు మన భారత పార్లమెంటు పైనే దాడి చేస్తే మనం ఉపేక్షిస్తామా? ఉపేక్షించం. అలా ఉపేక్షించకపోవడాన్ని ఏమంటారు? సార్వభౌమ అధికారం అంటారు. కాబట్టి ఒక రాజ్యానికి ఏముండాలి? కంపల్సరీ ప్రజలు ఉండాలి, ప్రదేశం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, సార్వభౌమ అధికారం ఉండాలి. అప్పుడే దాన్ని ఏమంటారు? రాజ్యము అంటారు. ఈ 4 లక్షణాల్లో ఏ లక్షణం లేకపోయినా, ప్రజలు లేకపోయినా రాజ్యమనము, ప్రదేశం లేకపోయినా రాజ్యమనము, ప్రభుత్వం లేకపోయినా రాజ్యమనము, సార్వభౌమాధికారం లేకపోయినా రాజ్యమనము. ఈ 4 లక్షణాలు ఉంటేనే దాన్ని ఏమంటారు? రాజ్యము అని చెప్పేసి అంటాము. సో అదేవిధంగా 2019 ఫిబ్రవరి 14 నాడు పుల్వామా సంఘటన జరిగింది.
అదేవిధంగా 2024 ఫిబ్రవరి 14 నాడు భారత పార్లమెంట్లోకి కొంతమంది అగంతకులు చొచ్చుకొచ్చి ఏం చేశారు, గుర్తు తెలియని వ్యక్తులు పార్లమెంటు సమావేశం లోపలికి చొచ్చుకొని వచ్చినటువంటి సంఘటన 2024 ఫిబ్రవరి 14 నాడు జరిగింది. సో పుల్వామా సంఘటన జరిగిన సంవత్సరం ఏది, 2019 ఫిబ్రవరి 14. సో ఇట్లా ప్రతిదీ మనం కరెంట్ ఇష్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఒక రాజ్యానికి ఏముండాలి చెప్పండి, ప్రజలు, ప్రదేశము, ప్రభుత్వము, సార్వభౌమాధికారం ఉండాలి. ప్రజలు ఉండాలి, ప్రదేశం ఉండాలి, ప్రభుత్వం ఉండాలి, ఏముండాలి, సార్వభౌమ అధికారం ఉండాలి. ఈ 4 లక్షణాలు ఉంటే దాన్ని ఏమంటారు, రాజ్యము అని చెప్పేసి అంటాం. అదేవిధంగా మనము ఇంకా ఏం చెప్పుకోవచ్చు, ప్రభుత్వము అనంటే ఏంది మరి, ఒక ప్రభుత్వము, రాజ్యం చూసాం ఇప్పుడు మనము ఇంతకుముందు. నెక్స్ట్ గవర్నమెంట్, ఒక ప్రభుత్వంలో ఏమేమి అంగాలు ఉంటాయి అనేది మనం ఒక్కసారి చూస్తే, ఒక ప్రభుత్వానికి ఏమేమి ఉండాలంటే, ఒకటి చూడండి, శాసన శాఖ ఏముండాలి, కంపల్సరీ శాసన శాఖ, లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అంట, శాసన శాఖ. రెండోది కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అంటాం, కార్యనిర్వాహక శాఖ, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్. మూడోది న్యాయ శాఖ, జుడిషియల్ డిపార్ట్మెంట్. శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ అని చెప్పేసి అంటాం. శాసన శాఖనే లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ అంటాం, కార్యనిర్వాహక శాఖను ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అంటాం, న్యాయ శాఖను జుడిషియల్ డిపార్ట్మెంట్ అంటాం. మరి శాసన శాఖ చేసే ప్రధాన పని ఏంటంటే, శాసనాలను తయారు చేస్తుంది. ఏం చేస్తుంది, శాసనాలను రూపొందించడము లేదా శాసనాలను తయారు చేయడము. శాసన శాఖ యొక్క ప్రధాన విధి ఏంటంటే ఏం చెప్పాలి, శాసనాలను తయారు చేయడం, పాలసీ మేకర్ అంటారు. సో మన భారతదేశంలో శాసనాలను తయారు చేసేది ఎవరు, దేశంలో అయితే పార్లమెంటు, రాష్ట్రంలో అయితే శాసనసభ. దేశంలో ఎవరు తయారు చేస్తారు శాసనాలను, పార్లమెంటు తయారు చేస్తుంది. రాష్ట్రంలో ఎవరు తయారు చేస్తారు, శాసనసభ తయారు చేస్తుంది. రాష్ట్రంలో తయారు చేసేది శాసనసభ, దేశంలో తయారు చేసేది పార్లమెంట్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ప్రభుత్వంలో ఏమేమి అంతర్భాగంగా ఉంటాయి, ఒకటి శాసన శాఖ. శాసన శాఖ యొక్క ప్రధాన విధి ఏంటి, శాసనాలను తయారు చేయడము. మరి శాసన శాఖ తయారు చేసిన శాసనాల్ని అమలు పరచవలసిన బాధ్యత ఎవరిదంటే కార్యనిర్వాహక శాఖది. సో శాసన శాఖ తయారు చేసిన శాసనాల్ని ఎవరు అమలు పరుస్తారు, కార్యనిర్వాహక శాఖ అమలు పరుస్తారు అని చెప్పేసి అంటాం. ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్యనిర్వాహకులకు మంత్రులు కావచ్చు, డైరెక్టరేట్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు, వీళ్ళంతా కార్యనిర్వాహక కిందికి వస్తుంది. సో డైరెక్టరేట్లు. ఓకే, సో చెప్పండి, మనము శాసన శాఖ యొక్క ప్రధాన విధి ఏంటి, శాసనాలను రూపొందించడం లేదా శాసనాలను తయారు చేయడము. ఈ శాసన శాఖ తయారు చేసిన శాసనాల్ని అమలు పరచవలసిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది, కార్యనిర్వాహక శాఖ పైన ఉంటుంది. కార్యనిర్వాహక శాఖకు ఉదాహరణ ఏంటి, మంత్రులు, తర్వాత సో డైరెక్టరేట్లు అని చెప్పేసి అంటారు. సో ఇప్పుడు శాసన శాఖ తయారు చేసిన శాసనాల్ని అమలు పరచవలసిన బాధ్యత కార్యనిర్వాహక శాఖది. మరి శాసన శాఖ తయారు చేసిన శాసనాలను కార్యనిర్వాహక శాఖ అమలు పరుస్తున్నప్పుడు ఎవరికైనా లోపాలు తలెత్తినా లేదా అన్యాయం జరిగినా వాటిని సరిదిద్దేది ఎవరు, న్యాయశాఖ. కాబట్టి న్యాయశాఖ యొక్క ప్రధాన విధి ఏంటంటే లోపాలను సరిదిద్దడము. ఏం చేయడము, లోపాలను
సరిదిద్దడము. ఎవరి లోపాలను? సో శాసన శాఖ తయారు చేసిన శాసనాలను కార్యనిర్వాహక శాఖ అమలు పరుస్తున్నప్పుడు ఎవరికైనా అన్యాయం జరిగినా లేదా లోపం జరిగినా వాటిని సరిదిద్దే అధికారం ఎవరికి ఉంటుంది? న్యాయశాఖకు ఉంటుంది. కాబట్టి న్యాయశాఖ యొక్క ప్రధాన విధి ఏంటంటే లోపాలను సరిదిద్దడము. సో దీన్నే ఫస్ట్ ఎస్టేట్ అంటారు, దీన్నే సెకండ్ ఎస్టేట్ అంటారు, దీన్ని థర్డ్ ఎస్టేట్ అంటారు. మరి వాట్ యు మీన్ బై ఫోర్త్ ఎస్టేట్? ఫోర్త్ ఎస్టేట్ అని ఏ రంగాన్ని పిలుస్తారు? సో ఫోర్త్ ఎస్టేట్ అని ఏ రంగాన్ని పిలుస్తారంటే పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తారు. ఫోర్త్ ఎస్టేట్ అని ఏ రంగాన్ని పిలుస్తారు? పత్రిక, ప్రెస్ను పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటారు. ఈ పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని మొట్టమొదట వర్ణించిన వారు ఎవరంటే ఎడ్మండ్ బర్క్ అనేటువంటి చరిత్రకారుడు. ఎడ్మండ్ బర్క్ అనే చరిత్రకారుడు పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని మొట్టమొదటిసారిగా వర్ణించడం జరిగింది. సో ఫోర్త్ ఎస్టేట్ అని ఏ రంగాన్ని పిలుస్తారు? ప్రెస్, పత్రికా రంగాన్ని పిలుస్తారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్లేది, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేది ఎవరంటే పత్రికల వాళ్ళు. కాబట్టి ఈ పత్రికా రంగాన్ని ఏమంటారు? ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసి అంటారు. ఈ పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ గా మొట్టమొదట వర్ణించిన వ్యక్తి ఎవరంటే ఎడ్మండ్ బర్క్ అనేటువంటి బ్రిటిష్ చరిత్రకారుడు. ఎవరైనా బ్రిటిష్ చరిత్రకారుడు మొట్టమొదటిసారిగా పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పేసి వర్ణించడం జరిగింది. ఓకేనా? ఆ తర్వాత మనం చూస్తే ఫిఫ్త్ ఎస్టేట్ అని చెప్పేసి మరో పదం ఉంటుంది. ఏ ఎస్టేటు? ఫిఫ్త్ ఎస్టేట్ అని చెప్పేసి అంటాం. సో ఫిఫ్త్ ఎస్టేట్, ఫిఫ్త్ ఎస్టేట్ అని ఏ రంగాన్ని పిలుస్తారంటే సోషల్ మీడియా అని పిలుస్తారు. ఏ రంగాన్ని? సోషల్ మీడియా. సోషల్ మీడియాను ఫిఫ్త్ ఎస్టేట్ అంటారు. సోషల్ మీడియా అంటే ఏంది? ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ట్విట్టరు, వాట్సాప్. ఫేస్బుక్ కానీ ట్విట్టర్ని ఇప్పుడు ఏమని పేరు మార్చారు? ఎక్స్. ఫేస్బుక్ కానీ ఎక్స్ కానీ, ఓకేనా? తర్వాత వాట్సాప్ కానీ, మెసెంజర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, తర్వాత టెలిగ్రామ్ ఛానల్ కానీ, స్నాప్ కానీ, ఇవన్నీ మనము సోషల్ మీడియా అని ఫిఫ్త్ ఎస్టేట్ అంటారు. సో సోషల్ మీడియాలో మనకు ఉన్నటువంటి ఒపీనియన్ మనం ఏం చేస్తాము? వివిధ రకాలుగా మనము పంచుకుంటాం, షేర్ చేసుకుంటాం. అందుకే సోషల్ మీడియాని ఏమంటారంటే ఫిఫ్త్ ఎస్టేట్ అంటారు. ఏమంటారు? ఫిఫ్త్ ఎస్టేట్ అని చెప్పేసి ఏ రంగాన్ని పిలుస్తారంటే సోషల్ మీడియాను ఫిఫ్త్ ఎస్టేట్ అని చెప్పేసి పిలుస్తారు. సో మనం చూస్తే చూడండి ఒక్కసారి. సో శాసన శాఖ యొక్క ప్రధాన విధి ఏంటంటే శాసనాలను తయారు చేయడము. కార్యనిర్వాహక శాఖ యొక్క ప్రధాన పని ఏంటంటే శాసనాలను అమలుపరచడము. శాసనాలను అమలుపరచడము. న్యాయశాఖ యొక్క ప్రధాన విధి ఏంటంటే లోపాలను సరిదిద్దడము. సో ఫస్ట్ మరి దీన్ని ఫస్ట్ ఎస్టేట్, సెకండ్ ఎస్టేట్, థర్డ్ ఎస్టేట్ అంటారు. ఫోర్త్ ఎస్టేట్ అని ఏ రంగాన్ని పిలుస్తారు? ప్రెస్, పత్రికా రంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అంటారు. తర్వాత ఫిఫ్త్ ఎస్టేట్ అని ఏ రంగాన్ని పిలుస్తారు? సోషల్ మీడియాను ఫిఫ్త్ ఎస్టేట్ అంటాము. ఫిఫ్త్ ఎస్టేట్ అని ఏ రంగాన్ని పిలుస్తారు అంటే ఏం చెప్పాలి? సోషల్ మీడియాని పిలుస్తారు. అంటే ఫేస్బుక్, ట్విట్టర్, మెసెంజరు, సో ఎక్స్ అంటే ట్విట్టర్ని ఇప్పుడు ఏమంటున్నాం? ఎక్స్ అంటున్నాం కదా. సో ఫేస్బుక్, ట్విట్టరు, వాట్సాప్, మెసెంజరు, టెలిగ్రామ్ ఛానల్, ఇవన్నిటిని మనము సోషల్ మీడియా కింద మనం చెప్పుకుంటాం. సో ఇది ఫిఫ్త్ ఎస్టేట్గా మనము చెప్పుకుంటాం.
ఓకే, సో ఇక మనం చూస్తే దీని తర్వాత మళ్ళీ మన భారత రాజ్యాంగానికి సంబంధించి మనము చెప్పుకునే ముందు ప్రపంచానికి సంబంధించినటువంటి రాజ్యాంగ చరిత్ర అనేది మనం ఒక్కసారి గమనించి మళ్ళీ మన భారత రాజ్యాంగ చరిత్రకు వద్దాం. అయితే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ పొలిటికల్ సైన్స్, రాజనీతి శాస్త్రం అనేది ఒకటి ఉంటుంది అని చెప్పేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాజనీతి శాస్త్రాన్ని ఒక సిస్టమేటిక్గా అధ్యయనం చేసిన వాళ్ళు ఎవరంటే గ్రీకులు. ఎవరని చెప్పాలి? గ్రీకులు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పొలిటికల్ సైన్స్ లేదా రాజనీతి శాస్త్రాన్ని ఒక పద్ధతి ప్రకారం ప్రపంచ దేశాలకు తెలియజేసినటువంటి గొప్ప దేశం ఏదంటే గ్రీకులు. సో మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా రాజనీతి శాస్త్రాన్ని మొట్టమొదటిసారిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్. ఎవరని చెప్పాలి? అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ గారు ప్రపంచంలో ఉండేటువంటి 158 రాజ్యాంగాలను చదివాడు. ఈ ప్రశ్న మనకు రీసెంట్గా ఎగ్జామ్లో వచ్చింది, AW ఎగ్జామ్లో. అరిస్టాటిల్ ప్రపంచంలో అధ్యయనం చేసిన రాజ్యాంగాల సంఖ్య అంటే చదివిన రాజ్యాంగాల సంఖ్య ఎంత అంటే 158. ప్రపంచంలోని 158 రాజ్యాంగాలను చదివి ది పాలిటిక్స్ లేదా పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే సో మనము అరిస్టాటిల్ అని చెప్పేసి అంటాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజనీతి శాస్త్రాన్ని ఒక పద్ధతి ప్రకారం అధ్యయనం చేసినటువంటి దేశస్థులు గ్రీకు దేశస్థులు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజనీతి శాస్త్రాన్ని ఒక పద్ధతి ప్రకారం చదివినటువంటి వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ గారు. అరిస్టాటిల్ గారు ప్రపంచంలో ఎన్ని రాజ్యాంగాలను చదివాడు? 158 రాజ్యాంగాలను చదివాడు. 158 రాజ్యాంగాలను చదివి తనకున్న నాలెడ్జ్ అంతా కూడా ఏ పుస్తకంలో రాశాడంటే పాలిటిక్స్ అనే పుస్తకంలో రాశాడు. ఈ పాలిటిక్స్ అనే పుస్తకము తర్వాత కాలం వారికి ఇది ఒక ఆదర్శమైంది. ప్రపంచంలో ఏ దేశంలో పరిపాలన ఎట్లుంటుంది, రాజరికల్లో ఎట్లుంటుంది, ప్రజాస్వామ్యంలో ఎట్లుంటుంది అనేది ప్రపంచ దేశాలకు పాలిటిక్స్ అనే పుస్తకము ఇది ఒక ఆదర్శమైంది. అందుకే ప్రపంచ దేశాలకు పరిపాలన అంటే ఏంటో తెలియజేశాడు. కాబట్టి అరిస్టాటిల్ని ఏమంటారంటే రాజనీతి శాస్త్ర పితామహుడు అంటారు. ఏమంటాము? రాజనీతి శాస్త్ర పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి అంటాము. అరిస్టాటిల్ ఏమంటారు? రాజనీతి శాస్త్ర పితామహుడు, ద ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అని చెప్పేసి అంటారు. నాట్ ఓన్లీ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఫాదర్ ఆఫ్ బయాలజీ, ఫాదర్ ఆఫ్ జువాలజీ, ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ, వీటన్నిటికి ఫాదర్ ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పేసి మనము చెప్పుకుంటాం. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రాజనీతి శాస్త్రాన్ని క్రమ పద్ధతి ప్రకారం అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్ అని చెప్పేసి అంటాము. సో ఈ అరిస్టాటిల్ గారు ప్రపంచంలో ఎన్ని రాజ్యాంగాలను చదివాడు? 158 రాజ్యాంగాలను చదివి ఏ పుస్తకాన్ని రాశాడు? పాలిటిక్స్ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా సో రాజనీతి శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటాము? అరిస్టాటిల్ని పిలుస్తాము.